హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఇది వరకైతే ఎంత పనైనా కానీ చిటికలో చేసేసేదాన్నండి. ఇప్పుడు చిన్న పనికే అలసిపోతున్నాను. అసలు జుట్టు అయితే ఎంత రాలిపోతుందో, బ్లడ్ చాలా తక్కువగా ఉందంట. ఈ మాటలు అయితే మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం కదండి. ఆడవాళ్ళకి మెయిన్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. ఆడవాళ్ళంటే టీనేజ్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మన బాడీలో ఉండే ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. సో ఈ ఐరన్ డెఫిషియన్సీని తగ్గించే సూపర్ ఫుడ్ రెసిపీస్ని అయితే ఈరోజు మనం చూద్దాము. ఒక్క నెల రోజుల పాటు ఈ ఫుడ్ని మీరు తీసుకున్నారంటే రిజల్ట్ అయితే తప్పకుండా ఉంటుందండి. ఐరన్ డెఫిషియన్సీ అంటే ముందు డాక్టర్స్ అయినా కానీ మెడిసిన్తో పాటు ఫస్ట్ సజెస్ట్ చేసేది ఏబీసీ జ్యూస్ అండి. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ మూడింటి కాంబినేషన్లో చేసే జ్యూస్ ఐరన్ని బాగా పెంచుతుంది. మనం ఎంత ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నా మన బాడీలో సి విటమిన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, బాడీ ఐరన్ని అస్సలు అబ్జర్వ్ చేసుకోలేదు. అందుకని ఈ జ్యూస్లో కొంచెం నిమ్మరసం కూడా వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఏబీసీ యాపిల్, బీట్రూట్, క్యారెట్. నేనైతే అప్పుడప్పుడు యాపిల్కి బదులుగా యాపిల్ ప్లేస్లో ఆమ్లా వేస్తానండి. ఉసిరికాయ ఆమ్లా ఉంటుంది కదా, ఇది కూడా ఏబీసీ జ్యూసే అవుతుంది. ఇంకా ఈ ఆమ్లాలో ఉసిరికాయలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఉసిరికాయ దొరికిందంటే యాపిల్కి బదులుగా చక్కగా ఉసిరికాయ వేసేసుకోండి. ఇంకా నిమ్మరసం కూడా అవసరం లేదు. ఈ మూడింటి కాంబినేషన్లో చేసిన జ్యూస్ కూడా చాలా చాలా మంచిది. ఈ జ్యూస్ తాగడానికి మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. 2-3 రోజులు తాగామంటే అలవాటు అయిపోతుంది. ఒకేసారి ఎక్కువ జ్యూస్ చేసుకొని తాగేయకండి. ముందు కొంచెం చిన్న బీట్రూట్ తెచ్చుకోండి. చిన్న బీట్రూట్, చిన్న క్యారెట్, యాపిల్ కానీ ఆమ్లా ఉసిరికాయ కానీ వేసుకొని చేసుకోండి. ముందైతే కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత సరిపడని పోసుకోవచ్చు. మధ్యలో ఆపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కూడా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. ఇంకా మనం దీన్ని ఫిల్టర్ ఏమి చేయము, డైరెక్ట్గా ఇలాగే తాగేస్తాము. అందుకని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే ఇద్దరికి సరిపడా జ్యూస్ అండి. నేను తీసుకున్న క్యారెట్, బీట్రూట్, యాపిల్ చూసారు కదా, ఆ 3 కలిపి ఇద్దరికి సరిపడా జ్యూస్ వస్తుంది. 1/2 లీటర్ జ్యూస్ వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఒక మీడియం సైజ్ నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం పిండేసుకుని కలిపేసుకోండి. అసలు ఈ జ్యూస్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడమే కదండి, ఫేస్ కూడా ఎంత గ్లో అవుతుందో నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఫేస్ క్రీమ్స్ అని, షాంపూస్ అని చాలా చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కదండి. ముందు మన బాడీలో ఉన్న డెఫిషియన్సీని తగ్గించుకుంటే వాటితో అస్సలు అవసరమే ఉండదు. ఈ జ్యూస్తో పాటుగా దానిమ్మ కూడా చాలా మంచిదండి ఐరన్కి. దానిమ్మ గింజలైనా తినేయచ్చు, లేదంటే జ్యూస్ చేసుకునైనా తాగొచ్చు. ఇంకా ఫ్రూట్స్లో అయితే అందరికీ అందుబాటులో ఉండే జామకాయ కూడా చాలా మంచిదండి. ఇంకా బత్తాకాయ, సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా, బత్తాకాయ, ఆరెంజ్, ఇలాంటి ఫ్రూట్స్ రోజుకి ఒకటి తినేలాగా చూసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, వాటర్ మిలన్ సీడ్స్ అంటారు కదా, అలాగే బాదం పప్పు, వాల్నట్స్, ఇంకా ముఖ్యంగా డేట్స్ అండి. ఖర్జూరంలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు 3 లేదా 4 డేట్స్ తినేలాగా చూసుకోండి. అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని నానబెట్టుకొని తినండి ఒక 8 గంటల పాటు. మీరు మార్నింగ్ అయినా తినొచ్చు, సాయంత్రం పూట ఈవినింగ్ 5 o'clock అలా కూడా తినొచ్చు. సాయంత్రం తినాలనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోండి, మార్నింగ్ తినాలనుకుంటే నైట్ నానపెట్టుకోండి. గుమ్మడి గింజలు కొంచెము, అలాగే పుచ్చగింజలు కూడా, ఇవన్నీ కూడా నానపెట్టుకుని తింటే చాలా మంచిది. నేను ఆల్రెడీ నానపెట్టేశానండి. వీటిని నానపెట్టేసుకుని ఇలాగే తినేయచ్చు. నేనైతే అప్పుడప్పుడు మిల్క్ షేక్ కూడా చేస్తాను. ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి రాగానే మా పాప తాగడానికి మిల్క్ షేక్ కూడా చేస్తాను. మిల్క్ షేక్ ఎలా చేస్తానో చూడండి. ఒక గిన్నెలో కొన్ని కిస్మిస్, ఒక 20 వరకు కిస్మిస్. ఈ కిస్మిస్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే 5-6 ఖర్జూరాలు, పండు ఖర్జూరాలు, గింజలు ఇంకా తొడుములు ఉంటాయి కదా, తీసేసి వేసుకోండి. ఈ మిల్క్ షేక్ కూడా ఇద్దరికి సరిపడా చేస్తున్నాము. వీటిని కూడా శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసి నానపెట్టుకోండి. ఆ నీళ్ళతో సహా మనం జ్యూస్లో వేసేస్తాము. 8 గంటల పాటు నానపెట్టుకోవాలి. నేనైతే వీటిని కూడా ముందే నానపెట్టేశాను. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు నానపెట్టుకుంటామో వీటిని కూడా అప్పుడే నానపెట్టుకోండి. మంచినీళ్ళు పోసి నానపెట్టుకోండి, ఎందుకంటే మనం ఆ నీళ్ళు కూడా మనం మిల్క్ షేక్లో పోసేస్తాము. ఈ నానిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఒకసారి కడిగేసుకోండి. ఒకసారి కడిగేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అసలు ఈ మిల్క్ షేక్ అయితే ఎంత ఎనర్జీని ఇస్తుందోనండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చే ఒక్కొక్క గ్లాస్ ఇవ్వండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. దీంతో పాటుగా ఈ నట్స్తో పాటుగా నానపెట్టుకున్న ఖర్జూరం, కిస్మిస్ నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇందులో ఒక యాలక్కాయ కూడా వేసుకోండి. నేను యాలక్కాయ వేయడం మర్చిపోయాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు సరిగా నలగట్లేదు అనిపిస్తే కొంచెం పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోండి. మీరు పాలు వద్దు, పాలు వాడడం ఇష్టం లేదనుకుంటే నీళ్ళు పోసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పాలు పోస్తున్నాను. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఇవి తాగిలాయంటే పిల్లలు ఇష్టంగా తినరు. పెద్దలు అయితే తాగేస్తారు, కానీ పిల్లలు ఇష్టంగా తాగాలంటే బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నేను యాలక్కాయ చివర్లో వేశాను. గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి పోసేసుకొని, మీరు బాగా చల్లగా తాగాలనుకుంటే సరిపడా చల్లటి పాలు పోసుకోండి. వేడిగా తాగాలనుకుంటే వేడి పాలు పోసుకోవచ్చు. నాకైతే కొంచెం వేడిగా తాగడమే ఇష్టము. వేడి పాలు పోసాను. బాగా కలిపేసుకొని ఇంకా మీరు పైనుంచి పంచదార కానీ, బెల్లం కానీ, తేనె కానీ ఏమీ అవసరం లేదు. మనం ఖర్జూరం, కిస్మిస్ వేసాం కదా, ఆ స్వీట్నెస్సే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి, చాలా చాలా హెల్దీ. ఈవినింగ్ టైంలో టీకి బదులుగా చక్కగా ఇలా చేసుకుని వేడిగా తాగండి. మీకు నీరసం తగ్గుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది.
పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా హ్యాపీగా తాగేయచ్చు. ఇప్పుడైతే మనం ఐరన్ రిచ్ లడ్డూ రెసిపీని చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 1 కప్పు నువ్వులు, వెయిట్లో వచ్చేసి 140 గ్రామ్స్ 140 గ్రాముల నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు చూడండి బాగా వేగిపోయాయి కదా. ఇలా వేయించేసుకుని ఈ నువ్వుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లో 1/2 కప్ పల్లీలు వేసుకుని ఈ పల్లీలు కూడా లో మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. పల్లీలు చూడండి బాగా వేగిపోయాయి కదా. ఈ వేగిన పల్లీలు కూడా మరొక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే 1/2 కప్ అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి కూడా వేసుకుని ఇవైతే ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవి చల్లారేలోపు మనం ఖర్జూరాల్లో గింజల్ని సపరేట్ చేసుకుందాము. వెయిట్లో వచ్చేసి ఇవి 150 గ్రామ్స్, మీడియం సైజ్ ఖర్జూరాలు నాకు ఒక 20 వరకు వచ్చాయి. వీటికి తొడిమలు గింజలు సపరేట్ చేసుకోవాలి. మీరు ఖర్జూరాలకు బదులుగా బెల్లం వేసుకుని కూడా చేసుకోవచ్చు. బెల్లంలో ఇంకా తాటి బెల్లం అయితే ఇంకా మంచిది. తాటి బెల్లంలో ఐరన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. మనం ఖర్జూరం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇలా గింజలు సపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో పూర్తిగా చల్లారిన నువ్వులు అలాగే 5-6 యాలకులు కూడా వేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు గ్రైండ్ చేసుకున్న తర్వాత అవిసె గింజలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే అవిసె గింజల్ని కొంచెం లైట్గా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో గింజలు సపరేట్ చేసుకున్న ఖర్జూరం వేసుకోవాలి. ప్రతిరోజు ఒక 3 ఖర్జూరం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మా పాప ఖర్జూరాలు ఇస్తే తినదండి, అందుకని ఇలా లడ్డూలు చేసినప్పుడు ఖర్జూరంతో చేసిస్తాను. ఖర్జూరం వేసాక ఒకసారి ఈ పొడిలో ఈ ఖర్జూరం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇది ఒక ముద్దగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఖర్జూరంలో ఉన్న జిగురు అలాగే నువ్వుల్లో నుంచి వచ్చిన నూనె ఇవన్నీ ఉంటాయి కదా, వీటితోనే మనకి చక్కగా లడ్డు అయిపోతుంది. ఈ విధంగా ఒక లడ్డూలాగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే మరీ పల్లీలు మెత్తగా గ్రైండ్ చేయట్లేదండి, కొంచెం మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది, అందుకని కొంచెం పలుకులుగా గ్రైండ్ చేశాను. పల్లీలు వేసి గ్రైండ్ చేశాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి లడ్డు అవుతుంది లేదు. చక్కగా లడ్డు అవుతుంది కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు పల్లీలు మెత్తగా కావాలనుకుంటే పల్లీలు ముందే వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం పలుకులుగా ఉంటే ఇష్టం, అందుకని లాస్ట్లో వేసి గ్రైండ్ చేశాను. ఈ పొడంతా కూడా ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసేసుకుని అంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని మీకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చేసేసుకోవడమే. ప్రతిరోజు కూడా ఇలా తయారు చేసుకున్న లడ్డు ఒక్కటి తినండి. ముఖ్యంగా పీరియడ్స్ టైంలో, ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో అయితే తప్పకుండా అయితే ఈ లడ్డూని చేసుకొని తినండి. ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. మేము ఇలాంటి హెల్దీ ఫుడ్డే తింటున్నామండి, అయినా కానీ అస్సలు రిజల్ట్ ఉండట్లేదని చాలామంది అంటుంటారు. అలాంటి వాళ్ళైతే తప్పకుండా ఒకసారి డి విటమిన్ చెక్ చేయించుకోండి. డి విటమిన్ అలాగే B12 ఈ రెండు ఒకసారి చెక్ చేయించుకోండి. ఇవి రెండు తక్కువగా ఉన్నాయంటే మీరు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ ఉపయోగమే ఉండదు. అపార్ట్మెంట్స్లో ఉండడం వల్ల, ఎండ తగలకపోవడం వల్ల, ఆఫీస్కి మనం పొద్దున్నే వెళ్ళిపోయి ఈవినింగ్ నైట్ ఎప్పుడో వస్తాం కాబట్టి ఎండ తగలదు కాబట్టి డి విటమిన్ డెఫిషియన్సీ చాలా మందిలో ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. ఇంకా ఆకుకూరలు కూడా అండి వారానికి 2 సార్లు తినేలాగా చూసుకోండి. తోటకూర, పాలకూర వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. తోటకూర పప్పు లేదా కూరలాగా చేసుకోవచ్చు. ఇంకా 2-3 రకాలు కలిపేసి చక్కగా ఈ విధంగా బిర్యానీ లాగా చేసుకుని తినండి. చక్కగా పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇలా చేస్తే. ఈ రెసిపీ కావాలంటే కమెంట్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలాంటి ఫుడ్ని ఒక నెల రోజుల పాటు అయితే తీసుకొని చూడండి, తప్పకుండా అయితే రిజల్ట్ ఉంటుంది. నాకు తెలిసిన కొన్ని ఐరన్ రిచ్ ఫుడ్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా అయితే షేర్ చేయండి. మన లేడీస్లో 90% మంది ఈ డెఫిషియన్సీస్తో సఫర్ అవుతున్నారు. తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.